దేవుని బిడ్డలారా, భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు. భాషలు అనేది ఎవిడెన్స్. ఓన్లీ 3 సార్లు బైబిల్లో, ఓన్లీ 3 times ఇన్ ద బైబిల్ వీ కెన్ సీ పీపుల్ స్పోక్ ద హోలీ స్పిరిట్ టంగ్స్. ఆ పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడిన సందర్భం 3 సార్లు. అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మాట్లాడిన సందర్భం ఒకటి అట్ ద డే ఆఫ్ పెంతెకోస్తు దినమందు. 2 కొర్నేలి ఇంట్లో అపోస్తుల కార్యాలు 10 అధ్యాయాలు ఉంటుంది. ఇందాక అపోస్తుల కార్యాలు 2 అధ్యాయాలు ఉంటుంది. కొర్నేలి ఇంట్లో పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు కొర్నేలి ఇంట్లో వారందరూ కూడా ఆత్మ భాషలు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3వది భక్తుడైన పౌలు ఎఫెస్సికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న కొత్తగా వచ్చిన శిష్యుల మీద చేతులు ఉంచినప్పుడు వారి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడి అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఈరోజు మరొకసారి ఈ మధ్యకి పరిశుద్ధాత్మను గురించిన విషయాలు మాట్లాడటానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు క్లిప్పింగ్ చూశారు కదా. క్లిప్పింగ్లో జోసెఫ్ ఎడ్వర్డ్ గారు పరిశుద్ధాత్మను గురించి, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడిన సందర్భాలు ఓన్లీ 3 చోట్లే ఉన్నాయి అన్నట్లుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఎంత చదువుకున్నా కానీ కొన్ని విషయాలు గ్రహించడం అనేది కొంత కష్టమైద్ది. మనము పైన చూసినప్పుడు మనకి కొన్ని విషయాలు అర్థం కావు. కనుక మరి 3 సార్లు, ఒకటి పెంతెకోస్తు దినంన, 2వది కొర్నేలి గారింట్లో, 3వదిగా ఎఫెసులో పౌలు గారు ప్రార్థన చేసినప్పుడు భాషలు మాట్లాడిన 3 సందర్భాలు మనకు కనపడితే మరి ఎక్కువ స్థలాల్లో కనపడవు అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనము భాషలతో మాట్లాడతాము అని ఎక్కువ ఎక్కడా కూడా లేదు. 3 చోట్లే ఉంది. కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలు మాట్లాడాలి అన్నది కంపల్సరీ కాదు అని చెప్పాలనుకున్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉంటా ఉంది. కాబట్టి మనం చూసినట్లయితే 3 స్థలాల్లో ఉన్నట్లుగా ఆయన ఒప్పుకుంటా ఉన్నారు. కాబట్టి అందరూ భాషలతో మాట్లాడతారా అన్న వాక్యము ఒక్క స్థలంలోనే ఉంది. కాబట్టి 3 స్థలంలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడిన విషయాన్ని పక్కన పెట్టి దాన్ని ఎక్కువ ప్రపోజ్ చేయకుండా ఒక్క స్థలంలో పరిశుద్ధాత్మను అందరూ భాషలతో మాట్లాడతారా అన్న మాటను మాత్రము ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్పనిసరిగా భాషలు మాట్లాడాల్సిన అవసరం లేదు అని జోసెఫ్ గారు ఇంకా అనేక మంది వాదించడం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించాలి, మరి 3 సందర్భాల్లో వ్రాయబడిన దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ మనం ఇవ్వాలా? అందరూ భాషలతో మాట్లాడుతున్నారని ఒక్క స్థలంలో రాయబడిన దాన్ని బట్టే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటే భాషలు మాట్లాడవలసిన అవసరం లేదు అంటానికి మనం ఆధారంగా తీసుకోవాలా అన్నది ఒకసారి మనము ఆలోచించే వారికి ఉండాలి. 3 స్థలంలో రాయబడిన దానికి మనం ఎక్కువ విలువ ఇవ్వాలా, ఒక్క స్థలంలో మాత్రం ఉన్న దానికి ఎక్కువ విలువ ఇవ్వాలా అన్నది ఒకసారి ఆలోచించుకునే వారిగా మనం ఉండాలని నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంతేకాకుండా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడినట్లుగా 3 స్థలాల్లో మాత్రమే ఉంది అని ఆయన చెబుతా ఉన్నారు. కాబట్టి 3 స్థలాల్లో మాత్రమే రాయబడి ఉందా లేక వేరే స్థలాల్లో కూడా రాయబడి ఉందా అని మనం ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు మనము అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో, లూకా రాసినటువంటి అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఒక మాట నేను చూపిస్తా ఉన్నాను. 10వ అధ్యాయము 45వ వచనం నుంచి 45, 46, 47 వచనాలు. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకపరచగలడా అని చెప్పి, కాబట్టి పేతురు గారు కొర్నేలి ఇంట్లోనికి వచ్చినప్పుడు కొంతమంది సహోదరులు ఆయనతో కూడా ఉన్నట్లుగా, అయితే పేతురు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు కొర్నేలి ఇంటి వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు భాషలతో మాట్లాడుచుండగా విని అందరూ కూడా విభ్రాంతి నొందారని, అన్ని జనుల మీద సైతము పరిశుద్ధాత్మ కుమ్మరించబట్ట చూచి విభ్రాంతి నొందిరి. ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరుచుండగా వినిరి అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎలాగా కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు
అని పేతురు గారు కానీ ఆయనతో ఉన్న సహోదరులు కానీ ఎలా గుర్తుపట్టారంటే భాషలతో మాట్లాడుచు ఉండటాన్ని బట్టి వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని గుర్తుపట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు గారు తనతో వచ్చినటువంటి సహోదరులతో అంటా ఉన్నారు కదా, అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అంటా ఉన్నాడు. కాబట్టి ఆయనతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు, వారితో పేతురు గారు అంటా ఉన్నాడు కదా, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు అంటా ఉన్నాడు. అంటే పేతురు గారితో వచ్చిన సహోదరులు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అదే విధంగా కొర్నేలి ఇంటి వారు కూడా పొందుకున్నారని, మనవలే పరిశుద్ధాత్మను పొందిన అంటే మనం ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకున్నామో వీరు కూడా అలాగే పరిశుద్ధాత్మను పొందుకున్నారు అని ఆ సహోదరులతో మాట్లాడటాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఎవరు ఈ సహోదరులు అని మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను, యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళింది. అంటే పేతురుతో పాటుగా యొప్పే నుంచి కొంతమంది సహోదరులు వెళ్ళినట్లుగా మనము చూస్తా ఉన్నాము. ఈ 11వ అధ్యాయం అపోస్తల కార్యం 11వ అధ్యాయము 12వ వచనంలో చూస్తే, అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని వారు సెలవిచ్చెను, ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చిరి అని పేతురు గారు చెబుతా ఉన్నారు. కనుక 6 సహోదరులు యొప్పే నుంచి పేతురు గారితో పాటు కొర్నేలి ఇంటికి వచ్చారు. వారితో అంటా ఉన్నాడు కదా పేతురు గారు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన అంటా ఉన్నాడు. కాబట్టి యొప్పే వారు ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందారు? వీరు మేడగదిలో ఉన్న వారిలో వీళ్ళు ఉన్నారా అని చూస్తే మేడగదిలో ఉన్న వాళ్ళందరి గురించి రాయబడిన విషయం ఏంటంటే వీరందరూ గలిలయులు కారా అని అక్కడ చూస్తా ఉన్నాం. కనుక గలిలయలో ఉన్నటువంటి వారు యూదులు మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. అయితే ఈ యొప్పేకి సంబంధించినటువంటి సహోదరులు మేడగదిలో లేరు, అయినా కానీ వీళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారని మనం ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఎందుకంటే మనవలే పరిశుద్ధాత్మను పొందిన అంటా ఉన్నాడు. కనుక కొర్నేలి ఇంటి వారు ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడారో అట్లాగే యొప్పేలో ఉన్నటువంటి సహోదరులు కూడా ఎప్పుడూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు, వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు అని మనం గ్రహించవచ్చు. అంటే ఈ జోసెఫ్ ఎడ్వర్డ్ గారు చెప్పినట్లుగా మేడగదిలో గలిలయ వారు పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు భాషలు ఎట్లా మాట్లాడారో, అలాగే కొర్నేలి ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఎట్లా భాషలు మాట్లాడారో, ఎఫెసులో ఉన్నటువంటి 12 మంది సహోదరులు పేతురు గారు చేతులిచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎలాగా పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడారు, ఈ యొప్పేలో ఉన్నవారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు అంటానికి మనకి ఇక్కడ ఆధారం మనకు కనబడతా ఉంది. అంటే 4 సందర్భాలు మనం చూస్తా ఉన్నాం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు అంటానికి. అదేవిధంగా 5వ సందర్భం చూస్తే అపోస్తల కార్యం 11వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 11వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాము, నేను మొదట మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగి వచ్చిన ప్రకారం వారి మీదికి దిగి వచ్చెను, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందెదరని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెబుతా ఉన్నాడు. కనుక మన మీదకి మొదట దిగి వచ్చినట్లే పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలి ఇంటి వారి మీదకి దిగి వచ్చాడని, కనుక యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లుగానే దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించాడు అని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు అని మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 11వ అధ్యాయంలోనే 1వ వచనంలో మనం చూస్తా ఉన్నాము, అన్ని జనులు దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ యందంతటా ఉన్న సహోదరులను వినిరి, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనం చేసేటవని వాదం పెట్టుకునేది. కాబట్టి యూదయ యందంతటా ఉన్న సహోదరులను చూస్తా ఉన్నాం. కనుక యూదయ యందంతటా ఉన్నటువంటి సహోదరులతో పేతురు గారు ఈ 11వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు మాట్లాడుతూ ఉన్నాడు. మనకు అనుగ్రహించినట్లే వారు కూడా సమాన వరం అనుగ్రహించాడు, ఏ భేదము చూపించలేదు అని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక వీళ్ళు యూదయ యందంతటా ఉన్న సహోదరులు, వీళ్ళు మేడగదిలో ఉన్నవారు కాదు, మేడగదిలో ఉన్నవారు గలిలయ ప్రాంతానికి చెందిన వారు మాత్రమే.
కానీ పేతురు గారు చెబుతా ఉన్నాడు, మనకి వారికి సమాన, కొర్నేలు ఇంటి వారికి మనకి సమాన వరం అనుగ్రహించాడు, మనకి వారికి ఏ భేదము చూపించలేదు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యూదయలో ఉన్నటువంటి సహోదరులు వీరెవరంటే, పెంతెకొస్తు ఆ పండగ దినమున పేతురు గారు వాక్యం బోధించడం ద్వారా ఇంచుమించు 3000 మంది ఆ సంఘంలో చేర్చబడిన వారే ఈ యూదయలో ఉన్నటువంటి ఆ సహోదరులు కావచ్చు. లేకపోతే మరొక వాళ్ళు తర్వాత బాప్తీసం తీసుకున్నటువంటి వారిలో ఈ యోదయ వారు ఉన్నారు. వీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలో మాట్లాడారు కనుక మనకి వారికి సమాన వరం అనుగ్రహించాడు అని పేతురు గారు మనకి వారికి ఏ భేదము చూపించలేదని ఈ యోదయ ఎన్నంతటా ఉన్న సహోదరులతో మాట్లాడుతూ ఉన్నారు. అంటే యోదయ ఎన్నంతటా ఉన్నటువంటి సహోదరులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు కూడా భాషలు మాట్లాడారు. కొర్నేలు ఇంటి వారు కూడా అలాగే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. కాబట్టి పేతురు గారు చెప్పిన మాటలను బట్టి ఈ యోదయ ఎన్నంతటా ఉన్న సహోదరులు ఇంకా ఏమీ కూడా ఎదురు పేతురు గారికి వారు మాట్లాడలేదని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇది ఐదో సందర్భం. కాబట్టి మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న వారు భాషలు మాట్లాడారు. తర్వాత కొర్నేలు ఇంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. ఎఫెసులో ఉన్నటువంటి 12 మంది సహోదరులు పౌలు గారి చేతులు ఉంచినప్పుడు భాషలు మాట్లాడారు. అలాగే మనం చూసినట్లయితే యొప్పే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. యోదయంతటా ఉన్నటువంటి సహోదరులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. కనుక 5 సందర్భాల్లో కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు దానికి గుర్తుగా సూచనగా వారు భాషలు మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ వాక్యాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఆ చెప్పినటువంటి ఆ రెఫరెన్స్లు మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మరొక సందర్భాన్ని కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 17 వచనం నుంచి 17-18 వచనాలు చూస్తే, అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి అని మనం చూస్తా ఉన్నాం. వీరు సమరయ వారు పిలుపు చెప్పిన వాక్యాన్ని అంగీకరించి విశ్వాసం ఉంచి స్త్రీలు పురుషులు బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు నీళ్లతో మాత్రం బాప్తీసం తీసుకున్నారు కనుక వారు పరిశుద్ధాత్మను పొందాలని పేతురుని యోహాన్ని పిలిపించి ఒక కూడిక ఏర్పాటు చేసినప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారని, అక్కడున్నటువంటి సీమోన్ అనే ఒక గారడి వ్యక్తి వారు చేతులుంచడం వలన, అపోస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని చూచాడు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చాలా మంది చెబుతా ఉన్నారు ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనకి తెలియదు, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక్క నిమిషంలోనే మనలోనికి వచ్చేస్తాడు, లేకపోతే బాప్తీసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క క్షణంలో మనలోనికి వచ్చి ప్రవేశం చేస్తాడు అని చాలా మంది పరిశుద్ధాత్మ భాషల్ని అంగీకరించడానికి ఇష్టపడిన వారు చెబుతున్నటువంటి బోధలు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే పేతురు యోహాను చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు సమరయ వారు ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా సీమోను చూచాడు అని చూస్తా ఉన్నాం. కనుక ఏం చూశాడు? మనము పరిశుద్ధాత్మ పొందుకోవడం రహస్యంగా జరిగితే, పరిశుద్ధాత్మ పొందుకున్నది ఎవరికీ తెలియకుండా జరిగితే, పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక్క నిమిషంలోనే అది సంభవించినట్లయితే, అది రహస్యమైందైతే పేతురు సీమోను ఏ విధంగా చూడగలిగాడు అన్నది మనము గ్రహించాలి. ఒకవేళ చేతులుంచినప్పుడు రహస్యంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి ఆ సమరయ వేరు మీదకి వచ్చినట్లయితే ఏం చూశాడు సీమోను, గారడి సీమోను ఏమి చూసి ఉంటాడు అన్నది మనము ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లు ఇప్పుడు పెంతెకొస్తు సంఘాల్లో ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు భాషలు మాట్లాడటము, వారు తమ స్వాధీనంలో తమ ఆధీనంలో ఉండకోకుండా వారు ఎగరటం, గంతులు వేయటం, పడిపోవటం సంభవిస్తా ఉందో అలాంటి ఒక పరిస్థితి అక్కడ ఖచ్చితంగా జరిగి ఉండాలి. కాబట్టి దాన్ని చూచాడు, కాబట్టి ఆ సంభవాలన్నీ చూచాడు కాబట్టి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు చేతులుంచినప్పుడు అని సీమోను తెలుసుకున్నట్లుగా అక్కడ ఏమి జరగకపోతే చేతులుంచినప్పుడు రహస్యంగా వారు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో దిగి వస్తే అక్కడ భాషలు మాట్లాడటం కానీ, ఎగరటం కానీ, పడిపోవటం కానీ, దొరలటం కానీ ఏది కూడా అక్కడ జరగపోయినట్లయితే సీమోను నాకు పరిశుద్ధాత్మను పొందుకున్నారు వారు అని తెలుసుకునేవాడు కాదు అని మనము అర్థం చేసుకునేవారుగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా తప్పనిసరిగా వారు భాషలతో మాట్లాడటం కానీ, లేకపోతే వారి కంట్రోల్లో వారు లేకోకుండా ఇప్పుడు పెంతెకొస్తు సంఘాల్లో జరుగుతున్నట్లుగా పడిపోవటం, దొరలటం,
లేకపోతే వారి స్వాధీనంలో వారు లేకుండా ఎగరటం లాంటిది అక్కడ ఖచ్చితంగా జరిగి ఉండొచ్చు అని మనము అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, దేని బిడ్డలారా, అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పెంతుకొస్తు సంఘాల్లో జరుగుతున్న విషయాల్ని గ్రహించలేక, అర్థం చేసుకోలేక వారు నానా రకాలుగా దోషారోపణలు చేస్తూ, తప్పు బోధలు చేస్తూ, ఇంకా అనేక మంది పరిశుద్ధాత్మను పొందుకోకుండా వారు చెడగొట్టే వారుగా ఉంటా ఉన్నారనేది మనం గ్రహించాలి. కాబట్టి ఎడ్వర్డ్ గారు ఎక్కడా రాయబడలేదు, 3 స్థలాల్లో మాత్రమే రాయబడి ఉంది అని ఆయన చెప్పింది సత్యమైంది కాదు. కాబట్టి 3 స్థలాల్లో మేడగదిలో పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు, కొర్నేలి ఇంట్లో పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు, ఎఫెసులో ఉన్నటువంటి పౌలు గారు బాప్తిస్మం ఇచ్చి మర్రా చేతులుంచినప్పుడు వారు కూడా భాషలు మాట్లాడారు 3 సందర్భాలు. అంతేకాదు యుప్పే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. యోదయాన్నంతటా ఉన్న సహోదరులు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలు మాట్లాడారు. అంతేకాకుండా సమరయ వారు కూడా పేతురు యోహాను చేతులుంచినప్పుడు వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడారు అని అనేక మంది బైబిలు వ్యాఖ్యానకర్తలు వారి అభిప్రాయాన్ని తెలియపరిచారు. కాబట్టి నేను టైటిల్ ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది కనబడేది, వినబడేది అన్నది మన టైటిల్. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, సీమోను అపోస్తలుల చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందని చూచి అంటా ఉన్నాను. అంటే పరిశుద్ధాత్మ ఇతరులు పొందుకోవడం అనేది ఇతరులు చూడగలుగుతారు అని వాక్యం ద్వారా లోకా గారు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. అంతేకాకుండా అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 33వ వచనం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కాబట్టి మేడగదిలో అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఉద్దేశించి పేతురు గారు చేసినటువంటి ప్రసంగం ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన దేవుని యేసు ప్రభు నిజంగా పునరుత్థానుడై తిరిగి లేచాడు అని నిరూపించడానికి ఆయన చెప్పిన ఒక 3 ఆధారాలు ఇక్కడ ఉంటా ఉన్నాయి. వాటిలో ఒక ఆధారం ఏంటంటే, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చించబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానం తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించున్నాడు. కాబట్టి యేసు ప్రభు నిజంగా పునరుత్థానుడే తిరిగి లేచాడు అంటానికి ఒక రుజువు, ఒక ఆధారం ఏంటంటే, ఆయన నేను తండ్రి యొద్దకు వెళ్తాను, తండ్రి యొద్దకు వెళ్ళి ఆయన వేరొక ఆదరణకర్తను పంపించినట్లుగా మీ కొరకు నేను తండ్రిని వేడుకుంటాను ఆయన భూమి మీద ఉండగానే శిష్యులకు చెప్పాడు. కాబట్టి ఆయన నిజంగా ఆరోహణమయ్య మీరు మేడగదిలో కనిపెట్టండి అని వారికి చెప్పినప్పుడు వారు ఇంచుమించుగా 10 రోజులు వారు కనిపెట్టారు. కాబట్టి యేసు ప్రభు పునరుత్థానుడై ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, తండ్రిని వేడుకున్నాడు, నేటికి సజీవుడిగా ఉన్నాడు అని నిరూపించేటువంటి ఒక విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకుని భాషలో మాట్లాడటం. కాబట్టి అక్కడ పేతురు గారు అంటా ఉన్నాడు కదా, ఆయన మాతో చెప్పాడు, ఆయన తండ్రి యొద్దకు వెళ్తాను, తండ్రిని వేడుకుంటాను, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఆయనకి నేను విన్నవించుకుంటా అని చెప్పాడు. కాబట్టి మీరు ఏదైతే చూస్తా వింటా ఉన్నారో అదే రుజువు ఆయన పునరుత్థానుడే తిరిగి లేచాడు అంటానికి ఆధారం అని చెబుతా ఉన్నాను. నేను కూడా యేసు ప్రభు నేటికి సజీవుడిగా ఉన్నాడు అంటానికి రుజువు బైబిల్లో పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడారు. బైబిల్ సత్యమును నిరూపించేటువంటి ఒక ఏకైక సత్య రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకుని భాషలు మాట్లాడటం అనేది వాక్యాన్ని నిరూపించేది, యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన్ని నిరూపించే ఒక సత్యమైన రుజువైంటా ఉంది. అయితే పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ చెబుతున్న విషయం ఏంటంటే, మీరు చూచుచూ వినుచున్న దీనిని, అంటే పరిశుద్ధాత్మను పొందుకోవటాన్ని చూచుచూ వినుచున్నా. కాబట్టి మేడగదిలో వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శబ్దానికి అక్కడున్న సహోదరు అనేక మంది, వేల మంది ఆ మేడగది దగ్గరికి వచ్చారు. కాబట్టి మీరు చూచుచూ వినుచున్నా, ఏం చూశారు, ఏం విన్నారు అంటే, మేడగదిలో అంతకు ముందే గాలి వంటి ఒక శబ్దం వచ్చింది, అయితే అది వీళ్ళు చూడలేదు. అయితే అగ్ని నాలుకలు విభాగించబడినట్లుగా కనబడి, అంటే ఎవరు కనపడి, మేడగదిలో ఉన్న వారికి మాత్రమే కనపడి. అయితే కుడి వచ్చిన వారందరూ ఏం చూశారు, ఏమిన్నారు అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవచ్చు, వారందరూ కూడా వారి కంట్రోల్లో లేకోకుండా ఆ శబ్దానికి, ఆ భాషల శబ్దానికి అందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు వారు చూచింది ఏంటంటే
వాళ్ళందరూ కూడా వారి కంట్రోల్లో లేకుండా, వారి స్వాధీనంలో లేకుండా ఎగరటం, గంతులు వేయటం, పడిపోవటం, దొరలటాన్ని వాళ్ళు ఖచ్చితంగా చూస్తుంటారు. రెండోది ఏం విన్నారు అంటే వారందరూ కూడా వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడటాన్ని వారు విన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకోవటం అనేది చూడగలిగేది, వినగలిగేదని వాక్యం మనకి వివరణ ఇస్తా ఉంది. కనుక మీరు చూచుచూ వినుచున్న దీనిని, అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఇతరులు చూడగలుగుతారు, వినగలుగుతారని ఈ వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. అలాగే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 46వ వచనంలో కూడా మనం ఈ విషయాన్ని చూస్తాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 46వ వచనంలో, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరించబట్ట చూచారు అని, ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపడుచుండగా వినిరి. కనుక చూచారు, విన్నారు అని మనం చూస్తా ఉన్నాం. ఒకటి, పరిశుద్ధాత్మ వరం వారి మీద కుమ్మరించబట్టం చూశారని, వారు భాషలతో మాట్లాడటం విన్నారు అని మనం చూస్తా ఉన్నాం. కనుక పరిశుద్ధాత్మ కుమ్మరించబట్టం ఏం చూశారు అంటే, ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘాలు ఏదైతే జరుగుతుందో అలాంటి ఒక సంఘటన వారు అక్కడ చూశారు. రెండోది విన్నారు, ఏంటంటే భాషలతో మాట్లాడటం విన్నారు. కాబట్టి 3 వాక్యాల్లో సీమోను పరిశుద్ధాత్మ అనుగ్రహించబడటం చూచని, మీరు చూచు వినుచున్న దీన్ని కుమ్మరించున్నాడని, ఇక్కడ పరిశుద్ధాత్మ వరం అన్యజనుల మీద కుమ్మరించబట్ట చూచి వారు భాషలతో మాట్లాడటం విని. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది వాక్యం ఇచ్చే అర్థం, వాక్యం ఇచ్చే భావం, వాక్యం ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే చూడగలుగుతారు, వినగలుగుతారు అని మనం ఇక్కడ ఈ సందర్భాలను బట్టి మనము తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే 19వ అధ్యాయంలో అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించుచు ఎఫెసుకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. కాబట్టి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని ఎఫెసుకు వచ్చి ఇంచుమించుగా 12 మంది సహోదరులు అక్కడ ఉన్నారని మనము చూస్తా ఉన్నాము. 7వ వచనంలో మాట ఉన్నది, వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు అని. కాబట్టి వీరిని అడుగుతా ఉన్నారు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని. కాబట్టి చూడండి, ఇది ఎంత అవివేకమైన ప్రశ్న. ఎవరికంటే జోసెఫ్ ఎడ్వర్డ్ గారికి లాంటి వారికి ఇది ఒక అవివేకమైన ప్రశ్నగానే ఉంటుంది. ఎందుకంటే మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా, ఒకవేళ పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది రహస్యంగా జరిగేదైతే, సీక్రెట్ గా జరిగేదైతే, బాప్తిసం తీసుకున్నప్పుడే జరిగే విషయం అయితే, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని అడగటం అనేది అవివేకమైన ప్రశ్న. ఎందుకంటే అది సీక్రెట్ గా జరిగేది. మేము బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు మాలోనికి వస్తాడు కదా, మళ్ళీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని మీరు ఎలాగ అడుగుతారు అంటే, పొందుకున్నారా పొందుకోలేదని ఎలాగ తెలుస్తుంది అని డౌట్ వస్తుంది. కనుక ఒకవేళ అది సీక్రెట్ గా జరిగేది, రహస్యంగా జరిగేది, తెలియకుండా జరిగేది, బాప్తిసం తీసుకున్నప్పుడే జరిగేదైతే, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారా అని ఆయన అడిగేటువంటి అవసరత వచ్చేది కాదు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అన్నప్పుడు మరలా పౌలు గారు వారికి వాక్యం బోధించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుని భాషలతో మాట్లాడారు. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు భాషలో మాట్లాడటం అనేది జరుగుతుంది. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పొందుకున్న వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఇతరులు కూడా తెలుసుకోగలుగుతారు. వీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు, పరిశుద్ధాత్మ వరం వీరి మీద కుమ్మరించబడింది అని ఇతరులు కూడా తెలుసుకోగలుగుతారని సందర్భాలన్నీ మనకి తెలియపరుస్తా ఉన్నాయి. కనుక పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది సీక్రెట్ గా, రహస్యంగా, ఏదో మరుగుగా జరిగేది కాదు, కానీ అది చూచేది, వినేది అని వాక్యం మనకి వివరణిస్తా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు పొందుకున్న వారు మేము పొందుకున్నామని తెలుసుకోగలుగుతారు, ఇతరులు కూడా దాన్ని చూడగలిగే వారు కూడా పరిశుద్ధాత్మ వరం వీళ్ళ మీద కుమ్మరించబడిందని తెలుసుకుంటారని వాక్యం మనకి బోధిస్తా ఉంది. కనుక పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది అది చూచేది, వినేది అని మనం చూస్తా ఉన్నాము. కాబట్టి దేని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి
అభ్యంతర పడేవారుగా, సందేహపడేవారు ఉండకూడదు. కాబట్టి మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో కూడా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాం కదా, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహించడు. కనుక పరిశుద్ధాత్మను గురించిన సంగతులంట ప్రకృతి సంబంధమైన వ్యక్తికి వెర్రితనంగా ఉంటాయంట. కాబట్టి చూడండి, ఇది ఎలాంటి మాట, వెర్రితనంగా ఉంటాయి. కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు ఒక వ్యక్తి తన కంట్రోల్లో ఉండడు కనుక, తన స్వాధీనంలో ఉండడు కనుక, తన ఆధీనంలో ఉండడు కనుక, ఒక తెలియనటువంటి అర్థం కాని కొత్త భాషలు మాట్లాడతాడు కనుక, అది ప్రకృతి సంబంధమైన మనిషికి చూసేటువంటి ఒక లోక సంబంధమైన మనిషికి ఎలా ఉందంటే అది ఒక వెర్రితనంగా, వెర్రి చేష్టలాగా అనిపిస్తాయని అది ఇలాంటి మాట పౌలు గారు వాడుతా ఉన్నాడు. కనుక దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది అది మనము జీర్ణించుకోలేని ఒక విషయంగా, దాన్ని మనం అంగీకరించలేని ఒక విషయంగా అది ఉంటది అన్నట్లుగానే వాక్యం మనకి వివరిస్తా ఉందని మనం గ్రహించేవారు ఉండాలి. యేసు ప్రభు కూడా చెబుతాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో కూడా యేసు ప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. కనుక ఇక్కడ యేసుప్రభు అంటా ఉన్నాడు కదా, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు అంటా ఉన్నాడు. కనుక లోకం పొందనేరదు. కాబట్టి ఒకవేళ సీక్రెట్ గా, రహస్యంగా ఏమీ లేకోకుండా జరిగిపోయేటట్టయితే ఎవరు కూడా పొందటానికి అయిష్టత చూపించరు. కాబట్టి ఇలాంటి కార్యాలు, సంఘటనలు ఏవో జరుగుతాయి. కాబట్టి లోకము ఆయన్ను చూడదు, ఎరగదు కనుక పొందనేరదు, అంటే పొందటానికి, అంగీకరించడానికి, యాక్సెప్ట్ చేయటానికి ఇష్టపడదు అన్నట్లుగా యేసు ప్రభు చెబుతా ఉన్నాడు. పౌలు గారైతే అది ప్రకృతి సంబంధమైన మనుషులకి వెర్రితనంగా అనిపిస్తా ఉంటది, ఆత్మానుభవం చేతనే అవి వివేచింపదగును. కనుక పరిశుద్ధాత్మని అనుభవించడం ద్వారా, పొందుకోవడం ద్వారానే దాన్ని మనం ఆ శక్తి ఏంటో, ఆ బలం ఏంటో, దాని విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకోగలం. కానీ బయట థియరీగా ఏదో పుస్తకాలు చదివో లేకపోతే దాని గురించి వినటం ద్వారానో దాన్ని మనము అర్థం చేసుకోలేమని ఆ యొక్క మాటలన్నీ కూడా మనకి తెలియపరుస్తాను. కనుక పొందనేరని విధంగా పరిశుద్ధాత్మను పొందుకునే సందర్భం ఉంటుంది. చూసేవారికి వెర్రితనంగా, ప్రకృతి సంబంధమైన మనిషికి అదొక వింతగా, విచిత్రంగా, వెర్రితనంగా ఉంటది అన్నట్లు ఆ వాక్యాలు, ఆ విషయాలు, అలాంటి మాటలు వాడుతా ఉన్నారు. కనుక మనం పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది చూచేదిగా, వినేదిగా ఉంటుందని, పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి సందర్భంలో కూడా భాషలు మాట్లాడారని, లోక సంబంధులకి, ప్రకృతి సంబంధులకి పొందుకోవటానికి ఇష్టపడరని, వెర్రితనంగా ఉంటుందని మనం చూస్తా ఉన్నాం. కనుక మేము బైబిల్ బోధిస్తున్నాం అనుకుంటున్న వారు, మేము క్రైస్తవులం అనుకుంటున్న వారు, పరిశుద్ధాత్మని, పెంతుకొస్తు సంఘాలని, భాషలను వ్యతిరేకిస్తున్న వారు మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి. మీరు లోక సంబంధులుగా ఉండి అంగీకరింపని వారు ఉన్నారో, లేకపోతే ఆత్మ సంబంధులుగా ఉన్నారో, మీరు ప్రకృతి సంబంధులుగా ఉన్నారో, వాక్యానుసారమైన ఆత్మ సంబంధులుగా ఉన్నారు, మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేసుకోవాలని నేను చెప్పినటువంటి ఈ వాక్యాలన్నీ మీరు ఒకసారి మరలా గమనించి పరిశుద్ధాత్మను గురించి, భాషల గురించి, పెంతుకొస్తు సంఘాల గురించి, పరిశుద్ధాత్మను పొందుకునే వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోవాలని మీకు తెలియపరుస్తా ఉన్నా. మీకు వాక్యం తెలియదని కానీ చాలా విషయాలు తెలుసు, కానీ కొన్ని విషయాలకు ఒకసారి మనము గ్రహించలేం. కాబట్టి నేను ఏది కూడా నేరారోపణ చేయట్లేదు, కానీ నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఒకసారి మరలా మీరు గమనించి పరిశుద్ధాత్మ పరిచర్యకి, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాల్లో ఏలుబడి చేయటానికి సహకారులుగా ఉండాలి, కానీ వ్యతిరేకులుగా ఉండొద్దని మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను. కనుక పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది కనబడేది, వినబడేది, మీరు చూచు వినుచున్నా అని దానికి వివరణ. కనుక మీ సంఘాల్లో ఏం జరుగుతూ ఉంది, చూచి పరిశుద్ధాత్మను పొందుకోవడం, చూచేటట్లుగా, వినేటట్లుగా ఏం జరుగుతూ ఉంది మీ సంఘాల్లో, వాక్యం మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని మీరు అనుకుంటున్న దానికి వాక్యం ఏ విధంగా సపోర్ట్ చేస్తూ ఉంది అన్నది మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని మీ బోధనలు మార్చుకుని పరిశుద్ధాత్మకు విరోధంగా
పని చేయటం అనేది విరమించుకుని పరిశుద్ధాత్మ పరిచర్యలో మీరు సహకరించే వారిగా దేవుని యేసు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి శాపగ్రస్తులు కాకుండా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో ప్రవేశించి ఆయన మిమ్మల్ని తన రాకడ కొరకు సంపూర్ణంగా సిద్ధపరచును గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.